హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక్క కూతురు. ఈ హాట్ సమ్మర్లో కూల్గా మ్యాంగో లస్సీ చేసుకొని తాగుదామా? మనకిప్పుడు చెమట ఎక్కువ పోస్తుంటుంది ఎండ తీవ్రత వల్ల. ఆ చెమట పోయడం వల్ల మనకు నీరసం వస్తుంది. ఈ లస్సీ తాగితే ఆ నీరసం రాకుండా ఉంటుంది, పొట్టకు ప్రశాంతంగా ఉంటుంది, నోటికి కమ్మగా ఉంటుంది, చేసుకోవటం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి మామిడి పళ్ళు దొరుకుతాయి కదా, వాటితోనే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా హెల్తీగా మ్యాంగో లస్సీ చేసుకొని తాగుదామా? ఈ లస్సీ చేసుకోవడానికి పండిన మామిడి పండ్లు ఉంటే సరిపోతుంది. బాగా పండిన మామిడి పండ్లు అయితే టేస్ట్ బాగుంటుందన్నమాట. దీనికోసం ముందు పంచదారని తీసుకొని దాన్ని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పౌడర్ చేయడం వల్ల మనం లస్సీ చేసుకునేటప్పుడు ఈజీగా ఈ షుగరు ఆ లస్సీలో మెల్ట్ అయిపోతుంది అన్నమాట. అందుకే పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పండిన మామిడి పండ్లు దాని తొక్క తీసుకొని శుభ్రంగా ఇలాగ సన్నగా ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పంచదార మిక్సీ వేసుకున్న దానిలోనే ఆ మిక్సీ జార్లోనే పండిన మామిడి పండ్లు ముక్కలు కోసుకున్నాం కదా, ఆ మామిడి పండ్ల ముక్కలు ఇక్కడ నేను బంగినపల్లి మామిడికాయలు వాడానన్నమాట. 4 పెద్ద సైజు బంగినపల్లి మామిడికాయలు ముక్కలు కోసుకొని దాన్ని వాడాను ఈరోజు మ్యాంగో లస్సీ కోసం. మనం 4 మామిడి పళ్ళు తీసుకున్నాంగా, దానిలోకి 1/2 లీటర్ పాలు పడతాయి లస్సీకి. మనం ఇప్పుడు కొన్ని మామిడి పళ్ళు ముక్కలు దాంతోపాటు కొన్ని పాలు వేసుకొని మిక్సీ వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇక్కడ మామిడి ముక్కలు పేస్ట్ బాగా స్మూత్గా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. లస్సీ మంచి టేస్ట్గా చాలా బాగా ఉండాలంటే ఇప్పుడు మామిడి పళ్ళు పేస్ట్ స్మూత్గా అవ్వాలన్నమాట, ముక్కలు ఎక్కడా ఉండకూడదు. వాటితో పాటు పెరుగు. నేను ఇక్కడ 4 మామిడి పళ్ళకి 1/2 లీటర్ పాలు వాడాను కదా, 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను అనమాట. మొత్తానికి 1/2 లీటర్ పెరుగు అయితే లస్సీ కరెక్ట్గా బాగుంటుంది. ఆ పెరుగు కూడా వేసుకొని మరోసారి మిక్సీ వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. దాంతోపాటు మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న షుగర్ ఉంది కదా, అది వేసుకోవాలన్నమాట. ఇక్కడ షుగర్ అనేది మన ఆప్షను. స్వీటు మామిడి పండ్ల స్వీటే సరిపోతుంది అనుకుంటే షుగర్ వేసుకునే పని లేదు, కానీ షుగర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మొత్తం 100 గ్రామ్స్ షుగర్ పొడి వేసి మొత్తం మిక్సీ పట్టుకుంటే ఇలాగ మనకి మ్యాంగో లస్సీ అయిపోతుంది అనమాట. కాకపోతే ఇక్కడ మనం మిక్సీ వేసుకునేటప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు, లేకపోతే పెరుగుని ఫ్రిడ్జ్లో ఉంచుకొని చల్లటి పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. నేను మాత్రం మొత్తం లస్సీ అంతా ప్రిపేర్ చేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఇది కూడా మన ఆప్షన్ అనమాట. నేను ఈ లస్సీ తయారు చేసేటప్పుడే జీడిపప్పుని కొన్ని నీళ్ళల్లో నానబెట్టాను. ఆ జీడిపప్పు ముక్కలు వాటితో పాటు సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు పైన వేసి సర్వ్ చేశానమాట. చల్లగా లస్సీ రెడీ అయిపోయింది కదా, మీరు ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. మామిడి పండ్లతో లస్సీ కాబట్టి ఎనర్జీ వచ్చి నీరసం రాదు, పెరుగు వేసాం కాబట్టి మనకు చలవ చేస్తుంది, వేడి చేయదు, 2 బ్యాలెన్స్ అయిపోతాయి అన్నమాట. ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.